విక్కీ వాళ్ళ బాబాయ్ అయితే విక్కీతో ఇలా అంటూ ఉంటాడు. రేపటికి ఐరా పాపకైతే 6 నెలలు నిండిపోతాయి. అందుకని మనం ఐరా పాపకి రేపు అన్నప్రాసన చేయవలసి ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మీరు సూపర్ మామయ్య, మీకు అన్నీ బాగా తెలుస్తున్నాయి. రేపు అలాగే చేద్దాం మనం అందరం కలిసి. చాలా హ్యాపీగా చేద్దాం" అని చెప్పేసి ఏదో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే రేపు ఐరా పాపకి అన్నప్రసరణ చేద్దామని చెప్పేసైతే డిసైడ్ అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "మనకి ఆశ్రమం నుండి ఫోన్ వచ్చింది కదా! పాప అడ్రెస్ తెలుసుకున్నాం కదా! అక్కడికి వెళ్ళి పాపని ఎలాగైనా ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాం" అని చెప్పేసైతే ఆర్యకు చెప్తూ ఉంటాడు. అలా అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే పాప కోసం ఈ అడ్రెస్ కోసం అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న దివ్య మాత్రం, మీరందరూ ఇంత హ్యాపీగా ఉంటే నేను చూడడానికి ఇక్కడ ఏమైనా పిచ్చిదాన్నా? సరే, సరే, మీ సంబరాలు ఏవో మీరు కానివ్వండి. మీరు ఇలా ఉంటే నాకు చూడడం ఇష్టం లేదు. ఎలాగైనా నేను ఏది చెయ్యాలో అదే చేస్తానని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్